గర్భనిరోధక మాత్రలు వాడడం వల్ల లాభాలు మరియు సైడ్ ఎఫెక్ట్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మొదటగా ఉపయోగాల గురించి చూద్దాం. గర్భనిరోధక మాత్రల వల్ల ఇష్టం లేనప్పుడు గర్భం ధరించకుండా ఉండవచ్చు. ఫ్యామిలీ ప్లానింగ్ కు ఎంతో దోహదపడతాయి ఈ మాత్రలు. ప్రెగ్నెన్సీ ప్లానింగ్ తో తల్లి, పుట్టే బిడ్డ ఆరోగ్యవంతంగా ఉంటారు. గర్భనిరోధక మాత్రల సక్సెస్ రేట్ ఎంతో ఎక్కువ. ఫెయిల్యూర్ రేట్ కేవలం 0.4%. కొంతమంది స్త్రీలలో పీరియడ్స్ లో బ్లీడింగ్ వస్తూ ఉంటుంది. గర్భనిరోధక మాత్రలు వేసుకోవడం వల్ల ఈ బ్లీడింగ్ తగ్గుతుంది. బ్లీడింగ్ సమయంలో కొందరు కడుపు నొప్పితో బాధపడుతూ ఉంటారు. అటువంటి వారికి ఈ మాత్రలు ఉపశమనంగా ఉంటాయి. ఈ మాత్రల వినియోగంతో గర్భాశయం ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి. హెక్టోపిక్ ప్రెగ్నెన్సీ రాకుండా ఉంటుంది. రొమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్నవాళ్ళకి ఈ టాబ్లెట్లు ఉపశమనంగా ఉంటాయి. ఓవరీస్లో సిస్టులు ఉండే వారికి ఈ మాత్రలు ట్రీట్మెంట్గా పనిచేస్తాయి. బ్లీడింగ్ ఎక్కువగా ఉన్నవారికి ఈ మాత్రల వాడకంతో చాలా వరకు తగ్గుతుంది. గర్భనిరోధక మాత్రలు ఎవరు వాడకూడదో ఇప్పుడు తెలుసుకుందాం. గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారు గర్భనిరోధక మాత్రలను వాడకూడదు. బీపీ ఎక్కువగా ఉన్నవాళ్లు, షుగర్ వ్యాధి ఉన్నవాళ్లు వీటిని వేసుకోకూడదు. కాలేయం సమస్యలు, బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్నవాళ్లు, రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టి ఉన్నవాళ్లు ఈ మాత్రలను ఉపయోగించకూడదు. 40 సంవత్సరాలు పైబడిన వాళ్లు, స్మోక్ చేసేవాళ్లు కూడా వీటిని వాడకూడదు. శిశువుకు పాలిస్తున్న తల్లి 6 నెలల తర్వాత గర్భనిరోధక మాత్రలను వాడటం శ్రేయస్కరం. పాలివ్వని తల్లి 3 నెలల తర్వాత వీటిని వాడవచ్చు. ఈ మాత్రలతో తల్లిపాలు తగ్గే అవకాశం ఉంది. గర్భనిరోధక మాత్రలను వాడుతున్నప్పుడు మధ్య మధ్యలో డాక్టర్ చేత చెకప్ చేయించుకోవాలి. డాక్టర్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్, యూటిరస్ టెస్ట్, కొలెస్ట్రాల్ లెవెల్స్ పరీక్ష నిర్వహిస్తారు. ప్రస్తుతం గర్భనిరోధక మాత్రలను ప్రభుత్వం రూరల్ హెల్త్ కేర్ సెంటర్లు, అర్బన్ హెల్త్ సెంటర్లు, ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా ఉచితంగా సరఫరా చేస్తోంది. గర్భనిరోధక మాత్రలను వాడటం వల్ల కొందరు మహిళల్లో కడుపులో తిప్పినట్టుగా ఉంటుంది. వాంతి వచ్చినట్టు, గ్యాస్ ప్రాబ్లంతో ఇబ్బంది పడుతుంటారు. పొట్ట ఉబ్బినట్టుగా కూడా వారికి అనిపిస్తూ ఉంటుంది. కొందరికి నెల మధ్యలో బ్లీడింగ్ అవుతుంది. కొందరికి వైజనల్ ఇన్ఫెక్షన్లు రావచ్చు. లివర్ సమస్య కూడా రావచ్చు. టీబీ ఉన్నవారు వీటిని వేసుకుంటే ఇబ్బందులు ఎదురవుతాయి. కొంతమందికి తలనొప్పి రావచ్చు. బరువు పెరుగుతారు. రక్తనాళాల్లో రక్తం గడ్డ కట్టుకుపోతుంది. ఇటువంటి సమస్యలు ఎదురైనప్పుడు వెంటనే డాక్టర్ను సంప్రదించాలి. ఏది ఏమైనా సొంతంగా ఈ టాబ్లెట్లను వాడకూడదు. వైద్యుల పర్యవేక్షణలోనే గైనకాలజిస్టు సూచించిన మేరకు మాత్రమే ఈ టాబ్లెట్లను వాడాల్సి ఉంటుంది.